మెంతులు, ఆవాలు, ఉసిరికాయ, కరివేపాకు, మందారమాకు పువ్వు అండ్ కొబ్బరి నూనె. ఆయిల్ తయారు చేసే విధానం చూపిస్తాను. ఉసిరికాయ పేస్ట్ తయారు చేద్దాం. ఆయిల్ కోసం ముక్కలు చేసి గ్రైండర్ పట్టుకుందాం. ఉసిరికాయలని ముక్కలు చేసుకుందాం. ఇప్పుడు గ్రైండర్ పట్టుకుందాం. మీకు వేరే ఆయిల్, ఈ ఆయిల్ కొబ్బరి నూనె సరిపోకపోతే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా వేసుకోండి. నేను వేసుకున్నాను కొంచెం. ఈ ఆయిల్ కూడా అందులోనే కలుపుకుందాం. ఆ తర్వాత ఉసిరికాయ, మందారమాకు పువ్వు కలిపి గ్రైండ్ చేసుకున్నాను. కళ్యామాకు, ఆవాలు, ఫస్ట్ మెంతులు యాడ్ చేద్దాం. మెంతులు ఆల్రెడీ వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. కళ్యామాకు, ఉసిరికాయ, మందారమాకు పువ్వు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం. అన్ని ఐటమ్స్ వేసుకున్నాక ఆయిల్లో ఎక్కువ మంట పెట్టేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాను, ఎందుకంటే ఆవాలు వేసాం, కరివేపాకు వేసాం కాబట్టి చిట్పొట్లాడుతుంది. ఆయిల్ తయారైపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసిన ఐటమ్స్ మళ్ళీ చెప్తాను. అలవీరా ముక్కలు కూడా వేసాను. కళ్యామాకు, ఉసిరి గ్రైండర్, మెంతి, ఆవాలు, మందార పువ్వు ఆకు, కొబ్బరి నూనె. కావాలంటే మీకు ఎక్స్ట్రా వేరే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మొన్న ఆయిల్ రెడీ చేసుకున్నాం కదండి, అది 4-5 డేస్ అయినాక ఇలా అయింది. నేను ఈ ప్లాస్టిక్ దాంట్లో ఆడబోసుకుంటున్నాను. ఆయిల్ కలర్ అయింది చూడండి, ఎంత బాగా వచ్చిందో కలర్. స్మెల్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది స్మెల్. చూడండి కలర్. హెయిర్ చాలా గ్రో అవుతుంది. ఇది కూడా ట్రై చేయండి.